మనం కొన్ని రోజులుగా చర్చించుకుంటున్నాం. ఆ కాంప్రేడ్ మన ముందు లేకుండా తన ఆలోచనలు, తన భావాలు, తను ఏదైతే నమ్మి ముందుకు నడిచాడో వాటిని భవిష్యత్ ప్రణాళిక నెక్స్ట్ జనరేషన్ దాన్ని అందిపుచ్చుకుంటూ ఆయన కన్న కళలు వాటిని సాకారం చేస్తూ వాటిని తీసుకోవడంలో మా వంతు బాధ్యతగా మేము ముందుకు కలిసి అడుగులేస్తాం తెలియజేస్తూ ఆ వీరుని స్మరించుకుంటూ వచ్చిన కవిత భయపడ్డ రాజ్యం. భయపడ్డ రాజ్యం. రాజ్యం భయపడింది. రాజ్యం భయపడింది. ఆయన దేహాన్ని చూసి కాదు, ఆయన ఆలోచనలు చూసి. రాజ్యం భయపడింది. ఆయన శరీరాన్ని చూసి కాదు, ఆ శరీరంలో ఉన్న మేధస్సును చూసి. రాజ్యం భయపడింది. ఆయన శరీరాన్ని చూసి కాదు, ఆ శరీరంలో ఆయన మెదడులో ఉన్న ఆలోచనలు చూసి భయపడింది. రాజ్యం భయపడింది. ఆయన వీల్ చైర్ చూసి కాదు, దాని మీద కూర్చొని నిలదించిన ఆయన ధిక్కార స్వరాన్ని చూసి. ఆ వీల్ చైర్ మీద కూర్చొని నిలదించిన ఆయన ధిక్కార స్వరాన్ని చూసి రాజ్యం భయపడింది. ఆయన ఆలోచనలను భయపెట్టాలనుకుంది. ఆయన మేధస్సును చిరిమేయాలనుకుంది. ఆయన ఆలోచనలను భయపెట్టాలనుకుంది. ఆయన మేధస్సును చిరిమేయాలనుకుంది. ఆయన ధిక్కార స్వరాన్ని అండాశల్లో వేసి అణిచివేయాలని చూసింది. ఆయన ధిక్కార స్వరాన్ని అండాశల్లో వేసి అణిచివేయాలని చూసింది. చివరికి అది ఓడిపోయింది. చివరికి ఆ రాజ్యం ఓడిపోయింది. అనగారిన ప్రజల ముందు దోషిగా నిలబడింది. బడుగు జీవుల నెత్తుడి దహాన్ని మరిగిన ఓ రాజ్యమా, ఆ వీల్ చైర్ మీద కూర్చుని నిలదించిన ఆయన ధిక్కార స్వరాన్ని మేము అందుకుంటాం. ఆయన ధిక్కార స్వరాన్ని మేము అందుకుంటాం. బడుగు బలహీన గొంతుకులై నిలబడతాం. నిలదీస్తాం. జోహార్ కామ్రేడ్ సాయి బాబాకు.